ఓకే కథలు ఆ టైప్ ఇన్ఫ్లుయెన్స్ మన సినిమాకి చాలా గట్టిగా ఉంది అని. వాట్ ఆర్ ద స్టోరీస్ దట్ మీరు చిన్నప్పుడు వినివి? అంటే నేను చిన్నప్పుడు మీ చిన్నప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా సార్, అందుకని. బాబోయ్, అంటే నేను మరీ అంత ఓల్డ్ కూడా కాదు. But I think the stories remain the same. Right? యాక్చువల్లీ That's the whole point. ఫోక్లోర్, జానపద అవంటే సేమ్ ఉంటాయి. వాట్ ఆర్ ద స్టోరీస్ సార్ చెప్పండి. అంటే కథలు అంటే మహాభారతం కథలే తెలుసు. లేదు అంటే సినిమా వైపు అయితే లైక్ ఐ రిమెంబర్ లాడ్ ఆఫ్ అదర్ ఫిల్మ్స్ లైక్ జగదేక వీరుని కథ, కీలుగుర్రం. సో అంటే ఫ్రమ్ వెరీ యంగ్ ఏజ్ చాలా అంటే ఆ ఓల్డ్ సినిమాలు చాలా ఇన్స్పిరేషన్ నాకు. సో దోస్ ఆర్ ద స్టోరీస్ దట్ ఐ రిమెంబర్ అనమాట. స్టోరీసే మీరు సినిమాలు విన్నారు? సినిమాలు అంతే. అంటే అదర్ దెన్ అంటే జనరిక్ రామాయణం మహాభారతాలు వదిలేసి అంతే. ఇంకా అంటే బెడ్ టైమ్ స్టోరీస్ అయితే మా నాన్నగారు చెప్పేవాళ్ళు. I don't remember many of them. I actually remember a lot of stories because most of the times my grandmom used to stay with me. So నాకేంటంటే చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మతో ఎక్కువ ఓకే కథలు చెప్పడమే కాదు, ఆ కథలు నేను లైక్ వినడమే కాదు, కథలు విజువల్గా కూడా ఎక్కువ చూసాను అనమాట. ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ కీలుగుర్రం సినిమా ఏదైతే ఉందో అది కథగా చెప్పేది. And then జగదేక వీరుని కదా, బాలనాగమ్మ అండ్ ఆల్ దోస్ స్టోరీస్. సో ఐ హ్యావ్ లైక్ విట్లాచారి గారి మూవీస్ అన్ని లైక్ ఇట్ ఇన్ఫ్లుయెన్స్డ్ మీ అ లాట్. అంటే నువ్వు వస్తేనే వద్దంటారు, నువ్వు త్రిష పెంచుకుంటావు? నో. సో ఇట్స్ క్వైట్ అమేజింగ్. విన్నవన్నీ ఐ యూస్ టు సీ ఆల్ ద మూవీస్. సో జగదేక వీరుని కథలో అండ్ ఆల్ దే ఆర్ వెరీ ఫన్. యూనో రెండు భూతాలు వస్తాయి మధ్యలో. విక్రమ్ బేతాల్? నో. మీకు తెలిసింది అదే. ఇంకా పాతవి, పాత భూతాలు. యా, ఇంకా పాత ఏన్షియంట్ భూతాలు. సో దే కమ్ అండ్ అదే వచ్చి హీరోని అడుగుతాయి అనమాట, కోరికలు కావాలి కదా, 3 కోరికలు కోరుకో అని. అద్భుత దీపం? No, see, this is what we, our own folklores, not these. This is a lesson. Not Arabian. Yeah. Okay. So and then it's all fun to look at and also learn a lot. 3 కోరికలు అనగానే దెర్ ఇస్ రేలంగి గారు అనుకుంటున్నా, రేలంగి గారు. సో హీ ఆస్ 3 కోరికలు, ఒకటి భోజనం, లాస్ట్లో కిల్లి అడుగుతాడు. అండ్ దెన్ థర్డ్ కోరిక ఈస్ డన్ విత్ కిల్లి అండ్ దెన్ హీ రిమూవ్స్ ఓ షిట్, థర్డ్ ఐ జస్ట్ వేస్టెడ్ మై కోరిక. సో ఇట్స్ ఆల్ ఫన్. సో దోస్ ఆర్ ద స్టోరీస్ దట్ ఐ గ్రూ అప్ విత్. అండ్ యా, చాలా ఎక్కువ మాడాను. కంటిన్యూ చేయండి. మీరు ఏంటి సార్ ఇంగ్లీష్ కథలు ఏమేమి స్టోరీస్ విన్నారు మీరు చిన్నప్పుడు? ఇంగ్లీష్ ఏం లేదు, బట్ సినిమాల నుంచే స్టోరీస్ అన్ని. మాయాబజార్ సినిమా, అందుకని అందరం ఇక్కడికి వచ్చామని నా ఫీలింగ్. సినిమా నుంచే ఇలాంటి స్టోరీస్ విన్నాను. మాయాబజార్. yes, one of them, yes. మాయాబజార్. విష్ణు మీరు? ఈ స్టోరీస్ ఏమి లేదన్న. అంతకుముందు లైక్ ఓ స్త్రీ రేపురా అని యూస్ రైట్ ఉన్నారు. ప్రతి ఇంటి ముందుకు వెళ్ళి ఉండేది అది? ఉండదండి. లైక్ చాలా స్కేరీగా ఉండే. నైట్ అయితే వెళ్ళి అందరూ రాజనికే చెప్పింది. యాక్చువల్లీ లోకల్ హారర్ స్టోరీ. ఏ ఊరు? పాలకొల? పాలకులు ఇక్కడ కరీంనగర్ రీజన్స్ లోనే వచ్చాను. ఆల్మోస్ట్ ఏం లేదు. మేము ఎప్పుడు శ్మశానం దగ్గరికి వెళ్ళి లైక్ వీ యూస్ టు ప్లే అనమాట. సో అక్కడ ఒక వైట్ టవల్ రోజు ఫ్లిప్ అవుతా ఉండి గాలికి, ఆ దయ్యం ఉంది అక్కడికి వెళ్ళకూడదు అని చెప్పేసి శ్మశానంలో 3 నిమ్మకాయలు పెట్టి వచ్చారా? పెడదాం ఆర్డర్ చేసాడేమో. బట్ యా, మూవీస్ గురించి మాట్లాడామా? మాయాబజారా సార్ మీకు? స్టాండర్డ్ ఫర్ ఎవ్రీవన్. నేను చాలా లేట్ ఇన్ మై లైఫ్ దాకా నేను మాయాబజార్ చూడలేదు. ఏమైంది? You're supposed to react like that. ఆవిడ ఏ సినిమా చూడలేదు చెప్తే అందరూ అలాగే రియాక్ట్ అవుతారు. ఇంటర్నెట్ షుడ్ నాట్ హేట్ హర్, హేట్ మై డైరెక్టర్ అని చెప్పి నేను అది చెప్పట్లేదు. అది ఏ సినిమాలో మీరు గెస్ట్ చేయండి సార్. మీకు నాకు కనెక్షన్ ఉంది సార్. అంటే మీరు అది పేరు మీ వికీపీడియాలో ఆ పేరు వస్తుంది, నా పేరు రాదు అంతే. అంజీ సినిమాలో నేను ఉండే. పిల్లలు ఉన్నారు కదా సార్, అందులో ఒక పాప నేనన్నమాట. అప్పుడు చేశాను. తర్వాత మనకి పెద్దోళ్ళు కావాలి అని చెప్పి మా అందరినీ తీసేసి హీరోయిన్ ని మార్చేసి మొత్తం కొత్తగా చేసుకున్నారు మేము లేకుండా. బట్ ఎందుకంటానంటే యూ వర్క్ ఫర్ దట్ ఫిల్మ్. సార్ మీరు అప్పటి నుంచి ఉన్నారా? అంటే అది నా ఫస్ట్ సినిమా. ఓకే, అప్పుడే అడుగు పెట్టాను. సో టెల్ us sir, how was that వర్కింగ్ ఫర్ అ ఫిల్మ్ లైక్ అంజీ? ఎందుకంటే మాకు తెలిసి ఇప్పుడున్న జనరేషన్ కూడా అంజీ విఎఫ్ఎక్స్ అది అంటే ఇట్స్ టూ గుడ్. ఎందుకంటే అప్పుడు అన్నారు కదా టైం పట్టింది చాలా రిలీజ్ అవ్వడానికి ఇది అని. బట్ ఫర్ అస్ ఇట్ వాస్ లైక్ అంటే అది బేసికలీ ఇండియన్ విజువల్ ఎఫెక్ట్స్ ఇండస్ట్రీ
స్టార్టింగ్ అనుకోవచ్చు యాక్చువల్లీ. అంటే ఇట్ టుక్ ఎ మేజర్ టర్న్ ఆఫ్టర్ ద ఫిలిం, తర్వాత. ఎందుకంటే నేను వర్క్ చేసిన టీం కూడా అంటే వాళ్ళు కసితో బాగా ఎలాగైనా సరే మనం ప్రూవ్ చేసుకోవాలి దట్ మనం ఇక్కడ చేయగలము అన్న దాంతోనే చేశారు యాక్చువల్లీ. అంటే షూట్ అంతా అయిపోయి చాలా రోజులు డార్మెంట్లో ఉంది అది, కానీ విఎఫ్ఎక్స్ ఓన్లీ ఒక 6 months పట్టింది అంతే దానికి. వావ్, అంతే. ఆల్మోస్ట్ సినిమా అంతా విఎఫ్ఎక్స్. 6 months పట్టింది. అండ్ లిటరలీ వీ యూస్ టు అంటే ఆఫీస్లోనే ఉండేవాళ్ళం, పగలు రాత్రి, కింద ఆఫీసు పైనేమో పడుకొని తినడం. సో హైదరాబాద్లో ఉండి కూడా ఒక 3 నెలలు ఆఫీస్లోనే స్పెండ్ చేశాను నేను అలా. సో అంజీ లాంటి మూవీకి వాట్ వుడ్ బి అ వెరీ ట్రిక్కీ సీక్వెన్స్ సార్ ఇది మనం విఎఫ్ఎక్స్ ఇది చేయడానికి? అంజీ సినిమాలోనా? అంజీ సినిమాలో ట్రిక్ ఈజ్ మనకున్న టెక్నాలజీ ఆ టైంలో, అంటే ఇప్పుడున్న రీచ్ లేదు ఐటీలో. సో ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు, అంటే మనం డిస్కవర్ చేసి ఎలా చేయాలో డిసైడ్ చేసుకొని చేసుకోవాలి. ఇప్పుడున్నంత పవర్ఫుల్ సిస్టమ్స్ కూడా లేవు అప్పుడు. సో అది బేసికలీ ఇట్స్ ట్రూలీ వర్క్ చేసిన ఆర్టిస్ట్ వాళ్ళ ఫుల్ పనితనమే అంతే. దట్ గ్రిట్ టు ప్రూవ్ సంథింగ్. Right, definitely. Ante that movie was something else. I was sitting like this as a kid while watching Anji. Last Shivudu ragane life. I think that is it, because till now I think it's the best Shiva I saw on screen. Wow. Yeah. Too good goosebumps. అది అంటే బికాస్ ఆఫ్ ద స్కేల్. Yeah. అంటే వెన్ యూ షో శివ అండ్ చిరంజీవి గారు లైక్ సో టైనీ, ఇట్ సిగ్నిఫైస్ that you are nothing in front of the god. Such a great film. లైక్ షార్ట్ లో అంజీలో నైఫ్ ఉంది కదండి, అవును, ఇట్ కమ్స్ టు ద యాక్టర్. సో హౌ డిడ్ యూ షూట్ ఇట్? అది షూట్ కాదు, కంప్లీట్లీ సిజిఐ అది. ఫుల్లీ, ఇట్స్ నాట్ లైవ్. ఈవెన్ ద స్నేక్ ఈజ్ ఫుల్లీ సిజిఐ కదా. సో అంటే ఆ టైంలోనే ఇండియాలో వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫుల్లీ సిజిఐ క్యారెక్టర్ స్నేక్ ఇది. అంతకుముందు ఏమీ లేవు. సో అంటే ఆ మూవీతో ఒక జనరేషన్ ఆఫ్ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ క్రియేట్ అయ్యారు యాక్చువల్లీ. సార్ ఇది వచ్చింది ఎప్పుడో కదా సార్, అండ్ యూ జస్ట్ టోల్డ్ 6 నెలలు సీజీ పట్టింది 6 నెలలే. అవును. అంటే మరి ఈ మధ్య కాలంలో సీజీ చేయడానికి ఎందుకు అంత టైం పడుతుంది ఇప్పటి సినిమాల్లో? ఇప్పుడు సినిమాలో దే ఆర్ మల్టిపుల్ రీజన్, నాట్ వన్ రీజన్ యాక్చువల్లీ. అంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ క్లారిటీ, వాట్ యూ రియలీ వాంట్, అక్కడ చాలా స్టార్ట్ అవుతుంది. దెన్ most of the people underestimate how much it takes to do some certain things. And then next is the timelines that, అంటే మన సినిమాలకి టైమ్ లైన్ చాలా తక్కువ. అండ్ ఈ చిన్న టైం లైన్లోనే మనం ఏదో పెద్దగా గొప్పగా చేద్దాం అనేసి స్టార్ట్ చేసి ఆ టైం అయిపోతుంది అండ్ వీ విల్ జస్ట్ రిలీజ్ హాఫ్ ఫినిష్డ్ వర్క్, మిజరబుల్గా ఫెయిల్ అవుతూ ఉంటారు. బట్ మన ఇండియన్ ఫిలిమ్స్లోనే టైం తీసుకొని చేసిన ఫిలిమ్స్లో అంతా యూ హ్యావ్ రియలీ గుడ్ వర్క్ అట్ పార్ విత్ ద హాలీవుడ్ ఫిలిమ్స్. ఇస్ దిస్ ట్రూ? దిస్ అ సేయింగ్ బయట ఇట్లా అంటుంటారు, నువ్వు ఎంత డబ్బులు పెడితే నీ విఎఫ్ఎక్స్ అంత బాగుంటుంది. ఇస్ దట్ ట్రూ? No, it's not true. It's not true. In VFX, we generally go with 3. You have time, budget, and quality. You can only choose 2. Time, budget and quality. మీకు ఏం కావాలి ఇప్పుడు చెప్పండి. టైమ్ అండ్ క్వాలిటీ, బడ్జెట్ అండ్ క్వాలిటీ, వాట్ ఇస్ ఇట్? ఏం కావాలి అని అడుగుతున్నారు. అంతే. అంటే మూడిట్లో 2 తీసుకోవచ్చు, మూడోది మీ కంట్రోల్లో ఉండదు. ఇప్పుడు ఆయన డిసైడ్ చేస్తారు ఇప్పుడు ఇక్కడ. బడ్జెట్ అండ్ క్వాలిటీ. అందుకనే కదా సార్ ఇంత టైమ్. కాదు సార్, నౌ దట్ వీ వర్ టాకింగ్ అబౌట్ విఎఫ్ఎక్స్ పార్ట్ అండ్ ఆల్ ఆఫ్ దట్, అంటే చూస్ ఎనీ 2 అలా అన్నారు కాబట్టి, ఫర్ మీ మన ఫిల్మ్లో ఐ థింక్ ద లాస్ట్ 40-45 minutes ఇస్ వాట్ ఈస్ వెరీ క్రూషియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విఎఫ్ఎక్స్కి గురించి మాట్లాడితే. నాకు మాన్సా చెప్పినప్పుడు కూడా దట్ వాజ్ వన్ ఆఫ్ మై ఫియర్స్. లైక్ అంటే బికాజ్ ఐ జస్ట్ డిడ్ అ ఫిలిం లైక్ కమిటీ కుర్రాళ్ళు చేశాను, అది ఇట్స్ హ్యాడ్ నథింగ్. ఏదో తారా జువ్వలు వెళ్తుంటే కొంచెం విఎఫ్ఎక్స్ ఉండేది నాకు అంతే. సో అంతే కదా సార్, మనకి కమిటీ కుర్రాళ్ళు ఇంకేం చేసాం సార్ మనం, వి డిడ్ంట్ డూ ఎనీథింగ్ ఎల్స్. బట్ థింకింగ్ అబౌట్ దిస్ వాజ్ లైక్ కెన్ వీ డూ ఇట్? అసలు ఫ్రాంక్లీ నాకు కూడా సంగీత్ ఇందాక అన్నట్టు అది ఒకటే మిస్కన్సెప్షన్ ఏంటంటే, ఇప్పుడు ఎంత పెట్టాలి డబ్బులు, do I want to make that kind of, can I make that kind of a film అని. Mansa, did you not have any inhibition ఇట్లాంటి మూవీ రాసుకుంటున్నప్పుడు?
No, because I had a little, I won't say much idea of VFX, but whatever I wrote, I thought I was not going, I'm not తెలుగులో మాట్లాడాలి కదా. అది ఇది రియలైజ్ గ్రాఫిక్స్ తెలుగు ఏమంటారు చెప్పండి. గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ సో నా గ్రాఫిక్స్ గురించి కొంచెం ఎంతో అంటే అంత ఐడియా లేకపోయినా, బట్ వాట్ ఎవర్ ఐ వాజ్ ఇమాజినింగ్, ఐ థాట్ మేబీ ఇట్స్ నాట్ అంత హై లెవెల్ ఆఫ్ కాంప్లెక్సిటీ లేకుండా కొంచెం. ఇప్పుడు అలా అనిపించలేదుగా? ఇప్పుడు అనిపించట్లేదు, రాసుకున్నప్పుడు అయితే అలా అనిపించింది. నాట్ మచ్ కాంప్లెక్స్, పర్లేదు ఇందులో కదా అందరూ ఏదేదో చేస్తారు. ఇప్పుడు కొంచెం చాలా చాలా ఇంత కాంప్లెక్స్ గా చేస్తున్నాం, చాలానే చేస్తున్నాం అనిపిస్తుంది. నరేషన్ ఇస్తున్నప్పుడు కూడా యాక్టర్స్ అందరికి ఓకే పెద్దదే పెట్టుకున్నారే, పెద్దదే ఎత్తుకున్నారు, వాజ్ దే రియాక్షన్, అండ్ దెన్ ఐ రియలైజ్ ఓ ఓకే. మనమైతే కీలుగురంలా ఉంటది అనుకున్నాం, లైట్ గా కీలుగురం అట్లా ఎగురుతాడు. యా బట్ ఆబ్వియస్లీ దిస్ ఇస్ అ డిఫరెంట్ జానర్, అందరికీ డిఫరెంట్. మీరు చేశారా ఇలాంటి ఫుల్ విఎఫ్ఎక్స్ కైండ్ ఆఫ్ ఫిల్మ్? లేదండి చేయలేదు. మీరు సో మీకు హౌ ఇస్ ఇట్ టేక్ ఇలాంటి ఈ ప్రాజెక్ట్ వచ్చినప్పుడు? షుడ్ ఐ టేక్ ఆన్ ఇన్హిబిషన్స్, ఎనీథింగ్ అబౌట్ వాట్ యూ ఫెల్ట్ అబౌట్ దిస్? The moment Mansa garu చెప్పగానే the first thing I think one of the movies I keep Sleepy Hollow. అదంతా హాంట్ చేస్తుంది అంటే I keep watching on now and then. Another the moment చెప్పగానే I referred her that this is the film I'm looking at that, and she said okay ఇలాంటి లుక్ లో వెళ్దామని అన్నారు. But getting that spooky is one of the challenging, and especially half we are going like now we're building sets, half sets and half VFX అనగానే that's where I was holding okay how much we can achieve. But we have good team that we are going forward with really good. యాక్చువల్గా హిస్టరీ చూసుకుంటే బిగ్గెస్ట్ ఎనిమీస్ లో డిఓపి అండ్ విఎఫ్ఎక్స్ సార్ ఉంటారు. బట్ బాగుందా సార్ రిలేషన్షిప్? As of now, yes. ఓకే నో ఓన్లీ అంటే మీ ఇద్దరం కలిసి పనిచేస్తేనే visual will be clean. 100%. If we are fighting against each other, we will end up spoiling the film. అమ్మో. But yeah. Yes, every day we having good conversation. Yes, coming out good. Yeah. But ఎందుకంటే హియర్ ఆల్సో ఇన్ దిస్ ఈ సెట్ ఎస్పెషల్లీ Yes. చూడడానికి ఇంతే ఉంది కానీ ఇన్ ద ఫిల్మ్ ఇట్స్ going to be huge, humongous. So that is the reason why I wanted to do it here. ఎందుకంటే తెలుస్తుంది కదా బిఫోర్ అండ్ ఆఫ్టర్. మీరు ఎంత కష్టపడ్డారు, వీళ్ళు ఎంత కష్టపడ్డారు, విష్ణు ఎంత కష్టపడ్డాడు. చిన్నదన కానీ చాలా పెద్దగా ఉంది. ఇన్ కంపారిజన్ అంటున్నాను విష్ణు. అదే ఇది పెద్దదే, డబ్బులు పెట్టేది ఆవిడే, ఆవిడ తెలిసి ఎంత పెద్దదో. ఇట్స్ వాట్ 20 feet? 20 feet. 20 feet. Yeah, with the blue mat it's 24 feet. Yeah. మీకు వాట్ యూ ఫెల్ట్ అంటే టు డూ సంథింగ్ నెస్? ఎందుకంటే మనది లిటిల్ పార్ట్ ఆఫ్ ఇట్ ప్రెసెంటే కాదు, కొంచెం కొంచెం బ్యాక్ ఇది కూడా ఉంది కాబట్టి బ్యాక్ ఇన్ ద టైమ్. అంటే లైక్ వెన్ రమేష్ సార్ టోల్డ్ వీఆర్ గోనా బిల్డ్ సమ్ సెట్స్ అంటే చేసేద్దాం సార్ అన్న. స్కేల్ సార్ అంటే యాక్చువల్లీ స్కేల్ వచ్చి మిడిల్ క్లాస్ హౌస్ సెట్ అనుకుంటున్నాను. ఓకే దెన్ టైం చూస్తే లైక్ మనకి యూజువల్లీ సెట్స్ వేసేటప్పుడు ఎవ్రీ డే ఇట్ యూస్ టు రెయిన్. సార్ అవుతుందమ్మా టైంకి అంటే సార్ అయిపోతుంది సార్. సో ఎవ్రీ డే టెన్షన్ లో కూడా లైక్ వి బిల్డ్ ఇట్. Most very challenging. It's not like most challenging was rain kada ee set ki special ga. Yeah. And for floor it's like strikes and ikkada rain. In the struggles lo kuda we are going on. Yeah. You wanna mention what you built with like materials, most of it? No, like fiber only we used. Secret. Secret and support. Secret అన్నారు కదా అని చెప్పట్లేదు బట్టి విషయం. అంటే వీ హ్యాడ్ సో మచ్ డిస్కషన్ అస్ టు వాట్ మెటీరియల్ టు యూజ్, ఎస్పెషలీ మనం మాన్సూన్స్ లో షూట్ చేస్తున్నాం కాబట్టి విచ్ ఇస్ గోయింగ్ టు బి డ్యూరబుల్. సో దారుణం ఏంటంటే వి డిడ్ దిస్ థింగ్, హీ డిడ్ ద ఫస్ట్ కోట్ ఆఫ్ పెయింట్, ఫుల్ రెయిన్, పెయింట్ అంతా కారిపోయింది. దెన్ హీస్ లైక్ ఓకే వన్ మోర్, అండ్ వీ హ్యాడ్ ఓన్లీ 7 days. Yeah, we had only 7 days. How many days did you take? And if you see this floor, it's like fully grown grass. Right now it looks like dry. గడ్డి ఉండింది, ఇవి తెప్పించి మొత్తం తీపిచ్చి ఇట్ ఇస్ చేంజ్ ద లుక్ ఆఫ్ ఇట్. విష్ణు, kudos to you and production designer garu. Thank you. For any actor to shoot a VFX film is very challenging. Yeah. So because Not there's just the nothing to actors react to. also, for us also, for the DOP. Yeah, for the DOP also. We keep imagining what he's going to build. Yeah. Our concept చూసి అదే లైట్ చేయడం, will it get it or not? So Proportions కూడా చూసుకోవాలి. So it'll So for me,
I can imagine what the set is going to be after this shot. మీ తలలో ఉంది మేమందరూ చూడగలిగారు. So అలాగే యాక్టర్ కూడా ఇట్స్ అంటే he has to imagine where nothing is there. So it is very challenging. 50 మందిలో చూస్తా ఉంటారు మరి కెమెరా వెనకాల నుంచి. బట్ అట్లీస్ట్ ఐఎమ్ హ్యాపీ. చూడడానికి సెట్స్ అయితే ఉన్నాయి నాకు. నేను షార్ట్ పెట్టి సెట్ ఎంత పెద్దగా ఉంది, ఎంత పెద్దగా ఉంది. ఓకే, ఆయన ఎక్స్పర్టీస్ గురించి మాట్లాడాం కాబట్టి మీది మనందరికీ. మనకు కూడా సెట్స్ ఉన్నాయి కాబట్టి నేను కొంచెం ప్రౌడ్గా చెప్పుకోవచ్చు, నేను కూడా సెట్స్ ఉన్న సినిమాలు చేశాను కాబట్టి. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు స్వప్న సినిమా వాళ్ళతోటి లేకపోతే గుణశేఖర్ గారితో రేపు పొద్దున్న కలిసినప్పుడు ఐ ఆల్సో హ్యావ్ సంథింగ్ టు టాక్ అబౌట్. బట్ నో యూ టెల్, మనకున్న మూవీస్లో విచ్ ఇస్ ద బెస్ట్ సెట్ దట్ యూ హ్యావ్? ఎందుకంటే సెట్ లాగా ఉంటే అది మంచి సెట్ కాదు, కరెక్టేనా? సెట్ లాగా అనిపించకూడదు ఎప్పుడు. సెట్ లేదా, అది నిజం కాదా అనుకోవాలి ఆడియన్స్, అంతేనా? అలా ఏ సెట్స్ మీ ఫేవరెట్ మన ఇండస్ట్రీ, మన సినిమాల్లో? నాకైతే లైక్ ఫిలిం వచ్చేసి చిరంజీవి గారు గంగోలీస్ అందులో ఆ సాంగ్ ఉంది కదండి, కలకత్తా సెట్ వేస్తారు. యా, సో అంటే నేను చిన్నప్పుడు చూసినప్పుడు అది సెట్ అని నేను నిజంగా అనుకోలే. రీసెంట్గా తోటతర్ని గారిని కలిసినప్పుడు లైక్ సార్ ఎలా అంటే ఈ ఎక్స్ప్లెయిన్ మీ లైక్ ఇలా చేశాను. ఏ పార్ట్ సెట్ అన్నారు? బికాజ్ దే డిడ్ షూట్ ఇన్ కోల్కతా. విచ్ పార్ట్ ఆఫ్ ద సెట్? ఇన్సైడ్ అండి, సాంగ్ సెట్. ఇల్లు సొసైటీలో ఉంటుంది. సొసైటీ లాగా అంటే అనిపించలేదు సెట్ లాగా, అసలు ఎప్పుడు అనిపించలే. ఒక సొసైటీలో నిజంగా జనాలు తిరుగుతా ఉంటే కరెక్టే. సాంగ్ లో కూడా దే ఇంక్లూడెడ్ దట్. నాకు ఇప్పుడు తెలిసింది సెట్ అని. ఓకే, మీకు సార్? సార్ డెత్లీ హాలోస్ కాదు కదా, ఇంకా ఏమన్నారు? స్లీపీ హాలోస్ కాదు మనవి. And recently the Kalki was amazed. Kalki was like too, and I've been watching anni chustunnan gani the one I saw it, I couldn't believe it. Behind the scenes chuste, okay, this is what it done. The Kalki is like the one of the that is actually mesmerized. You మీరు చెప్పాలి అంటే క్వశ్చన్ అయితే సరిపోతుంది, మీరు ఆన్సర్ ఇవ్వరా? ఓ ఇలాగా. నాకు మరి ఓ వావ్, యాక్చువల్గా ఇన్విజిబుల్ సెట్ అంటే నాకు ఇప్పుడు అది సెట్ అని తెలియదు కదా, నేను ఎలా చెప్తాను? కరెక్టే కదా? No, I don't know if it's a set or not, but I can tell you what I like. I like Arjun lo Koner set. It was a set. Set సెట్ కదా అది? అది మధురై తరణి గారు. గుడ్ మార్నింగ్ సెట్. యా, సో I think that is beautiful. So అది ఆ సాంగ్ లో కదా. ఎగ్జాక్ట్లీ. మీరు చెప్పండి. మన సినిమాలో సెట్లో సెట్స్ అని తెలియదు. అందుకనే సెట్ ముందు కూర్చొని ఇంటర్వ్యూ చేస్తాం. ఇది సెట్ ఎందుకు చేస్తారు సార్? విఎఫ్ఎక్స్ చేస్తారా వెనకాల? ఇప్పుడు బిఫోర్ ఆఫ్టర్ చంద్రముఖి సినిమాలో సెట్టా లేదా బిల్డింగ్ ఉందా? అది ఉందండి. ఉందా బిల్డింగ్? సెట్ కదా అంటే సెట్ బిల్డింగ్ ఉందా అంటే అదే లేదు కదా. అది inside like everything they built it. It's not like original one. They made it. They built. అది చాలా నచ్చింది నాకు. అది నా ఆన్సర్. కన్ఫ్యూజ్ అవుతలేదు. For me again it's all old school. నాకు అక్కడ అప్పట్లో చెప్పండి, ఆ పాత సినిమాలో సీజీ లేకపోయినా మాంత్రికుడి గుహలు, you know, all those palaces, పాతాళ భైరవి గుహలు, all those అంత మేక్ బిలీవ్. ఇప్పుడు I mean whatever I saw in those movies, కొంచెం అక్కడ నుంచి కూడా మన సెట్ డిజైన్స్ లో అక్కడ నుంచి మోస్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ఇన్స్పిరేషన్ అండ్ యు నో ఇన్కల్కేట్ ఆల్ దోస్ స్టఫ్. కమ్ ఆన్ సార్, మీకు చెప్పండి. ఫస్ట్ సెట్ విచ్ ఐ వాజ్ లైక్ రియల్లీ ఇంప్రెస్డ్ వాజ్ అరుంధతి. ఎందుకంటే నేను ఆ మూవీకి వర్క్ చేశాను అందుకు. సో సెట్ లోకి వెళ్ళంగానే లైక్ మనం వేరే సినిమాలు ఎత్తుక్కోవాలి, ఆయన వర్క్ చేసిన మూవీస్ అంటే అరుంధతి ఏచారా? పశుపతి ఉండేది కదా, అదే స్టేర్ కేసు, దెన్ పశుపతి, డాన్స్ హాల్. నువ్వు నన్ను ఏం చేయలేదు. దెన్ తర్వాత కల్కి. కల్కి ఇస్ ద రీసెంట్. ఐ మీన్ కల్కి అన్ని సెట్స్ సార్? ఎస్, బట్ ఇట్ అంటే చాలా తక్కువ సెట్ వేసారు, మిగతాదంతా సీజీ ఎక్స్టెన్షన్. ప్లీజ్ టెల్ మీ అబౌట్ యువర్ ఎఫెక్షన్ టువర్డ్స్ విట్లాచార్య గారి మూవీస్. సో నాకు అంటే చిన్నప్పుడు అవి చాలా అమేజింగ్గా అనిపించేవి. లైక్ ఆల్ దోస్ చిలకలో ఎక్కడో ఎవడో ప్రాణం ఉంది వెళ్ళి వంచే, ఆల్ దోస్ వెరీ ఎక్సైటింగ్ అండ్ యు నో వెరీ నైస్. నా ఫేవరెట్ అయితే దెయ్యం ఫైర్ లో కాళ్ళు పెట్టుకొని కూర్చుంటా. ఆల్ దోస్. యు రిమెంబర్ దట్ షాట్?
వైట్ కలర్ దెయ్యం ఉంటుంది, లాంగ్ హెయిర్ ఉంటుంది, పెద్ద కళ్ళు, కాళ్ళు ఫైర్ మంటలో పెట్టుకొని ఉంటుంది ఇలా కాళ్ళు. యుడెంట్ వాచ్ ఇట్. చెప్పారు వాడికి అర్థం కాదు. గుర్తురాట్లా. ఓకే చెప్పండి. దట్స్ ఎ వెరీ ఐకానిక్ షాట్ యాక్చువల్లీ. బట్ ఇంకా పాత సినిమాలు బ్లాక్ అండ్ వైట్ లో అప్పట్లో, సో దోస్ ఆర్ ఆల్ రూటెడ్ ఇన్ అవర్ కల్చర్. ఇప్పుడు ఈ హ్యారీ పాటర్ అవచ్చు, గేమ్ ఆఫ్ థ్రోన్స్, వాట్ అవన్నీ చూస్తూ ఉంటే అరే మనకి చాలా ఉన్నాయి కదరా. సో ఇండియానా జోన్స్ చూసాక ఇండియానా జోన్స్ అని అందరు రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు. బట్ బ్యాక్ దెన్ వీ హ్యాడ్ ఆల్ దోస్. ఆ ట్రాప్స్ అవ్వచ్చు, ఆ గుహలో కత్తులు రావడాలు, అది ఇది యాక్షన్ సీక్వెన్సెస్ అనేది సో గుడ్. Hopefully for the next generations it will be Rakasa like that. Yeah. Bits and pieces of it. Humble modesty. Okay. No, it's just a tweak of చిన్న ట్వీక్స్ చేసి మన కరెంట్ జనరేషన్ సెట్ అయ్యేటట్టు. యా సార్, నార్మల్గా ఇప్పుడు మనకి ఏదైనా డీలేస్ అయ్యి ఉంటే ఫస్ట్ తోసేసేది మీ మీద. మేమే బలవుతాం, ఎండ్ ఆఫ్ ద చైన్ లో ఉంటాం కదా. మాకు దేర్ ఇస్ నో రిప్రజెంటేషన్ అన్నాడు. మేము బయటకు వచ్చి కాదు మా వల్ల కాదు అని చెప్పడానికి లేదు. పైగా మనకేంటి విఎఫ్ఎక్స్ అంటే ఇళ్ళ కొడితే వచ్చేస్తాయి కదా. అన్ని కంప్యూటర్స్ చేస్తాయి. ఇప్పుడు కొత్తగా ఏఐ చేసేస్తుంది. కరెక్ట్. కానీ ఇస్ దట్ ట్రూ సార్? నాట్ అంటే వాట్ ఈస్ ద రీజన్ దట్ ఆ డీలేస్ అవ్వడానికి కారణం? ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి, మీకు ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి మీరు చెప్పండి. yes you are representing sir. ఇప్పుడు అంటే బేసిక్లీ మల్టిపుల్ లెవెల్స్లో డిలేస్ అవుతాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన షూట్లో ప్లాన్ లేకుండా యూ డోంట్ హ్యావ్ ఎ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ ఆన్ ద షూట్, కానీ షూట్ చేసేస్తారు. చాలా సినిమాలు అసలు విఎఫ్ఎక్స్ అన్న సూపర్వైజర్తో అవసరం లేకుండానే షూట్ చేసేస్తారు. ఆ తర్వాత అసలు ఏం కావాలి అన్న క్లారిటీ ఉండదు. అంతా షూట్ చేసిన తర్వాత చూసుకుందాం, ట్రై చేద్దాం, ఆప్షన్స్, దీంట్లో చాలా డిలేస్ అయిపోతాయి. అండ్ దెన్ మోస్ట్ ఆఫ్ ద విఎఫ్ఎక్స్ స్టూడియోస్ అండర్ ఎస్టిమేట్ ద అమౌంట్ ఆఫ్ ఎఫర్ట్ ఇట్ గోస్ ఇన్. ప్రాజెక్ట్ వచ్చేసేయాలి అనేసి చాలా స్టూడియోస్ దే బ్రింగ్ అప్ ఆన్ బిగ్గర్ ప్రాజెక్ట్స్ అండ్ టైంకి డెలివర్ చేయలేక, లేకుంటే ఓవర్ స్పెండ్ చేసి అండ్ దే క్లోజ్ డౌన్. అంటే దిస్ ఇస్ అ ఫినామినన్. ఓవర్ స్పెండ్ చేసా? యా, అంటే ఇండియాలోను అబ్రాడ్లోను ద సేమ్ థింగ్. వాట్ లైక్ యూ బిడ్ సడన్ అమౌంట్ ఒక ప్రాజెక్ట్కి ఇంత అనుకొని బిడ్ చేస్తారు, కానీ అదేంటంటే రివిజన్లోకి వెళ్ళిపోయి సో దే గో అండర్ లాసెస్ అండ్ షట్ డౌన్. ఇక్కడ మోస్ట్లీ వీల్ అండర్ ఎస్టిమేట్ ద అమౌంట్ ఆఫ్ వర్క్ వీ హ్యావ్. అండ్ క్రియేటర్ సైడ్ నుంచి వాళ్ళకు కూడా ఎగ్జాక్ట్గా ఏం కావాలి అని తెలియదు. వాళ్ళకు ఒక హాలీవుడ్ మూవీ రిఫరెన్స్ ఇచ్చేసి ఇలా కావాలి అంటారు, కానీ దాంట్లో 1/10 బడ్జెట్, టైం కూడా ఉండదు. మానస గారు అది చేశారండి? చేసి ఉంటారు మానస గారు? లేదా ఒరిజినల్ ఏదో ఒకటి చూపించాలి కదా, చూపిస్తాం అంతే. ఎందుకు చూపించలేదు, మేము చూపించాము. అంటే లైక్ కథలు కూడా ఇన్స్పిరేషన్ ఎక్కడో తీసుకొని చేస్తాం. 100% నథింగ్ ఇస్ ఒరిజినల్ ఇన్ దిస్ వరల్డ్ సార్. మనం ఎక్కడో చదివాను నేను. అంతే, ఇది కూడా అంతే. మనకి ఇంకా ఇంగ్లీష్ సినిమాలకి విఎఫ్ఎక్స్ లో డిఫరెన్స్ ఏంటి సార్? డబ్బులా? మనీ, టెక్నాలజీ అండ్ టైం. అంటే ఇప్పుడు టెక్నాలజీ అంటే సాఫ్ట్వేరా సార్? అంటే ఆ దగ్గర దొబ్బేసి ఇక్కడ తేలేమో. అంటే ఇప్పుడు మోరల్లెస్ గ్యాప్ సెట్ అయిపోయింది. అంటే హాలీవుడ్ విఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా వరకు ఇండియాలో అవుతుంది. క్రియేటివ్ వర్క్ ఆల్సో. అవును సార్, సినిమా అప్పుడు లాస్ట్ క్రెడిట్స్ అర్రే మనోడు పేరు అర్రే మనోడు ఒక 10 years బ్యాక్ వాళ్ళు ఎత్తుక్కునే వాళ్ళం. ఇప్పుడు అందరు మన వాళ్ళే ఉన్నారు. సో అది అంటే వీఆర్ అంటే హాలీవుడ్ వర్క్స్ ఆర్ హ్యాపెనింగ్ హియర్. ఏంటంటే ఇన్ హైదరాబాద్, బెంగళూరు, ముంబై అండ్ ఆల్. ఇండియన్ సినిమాకి వచ్చేసరికి అంటే అంత మనీ అండ్ టైం స్పెండ్ చేయలేం. ఇఫ్ our films also reach that global level, then we can get that kind of thing. కానీ మనకున్న రిసోర్సెస్లోనే, మనకున్న స్టోరీలోనే వీఆర్ ట్రయింగ్ టు అచీవ్ ద బెస్ట్. అంటే ఇండియన్ జుగాడ్ ఉంటుంది కదా, వీఆర్ బోర్న్ విత్ దట్. ఇప్పుడు అందరు అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు విత్ వాట్ ఎవర్ నాలెడ్జ్ వీ హ్యావ్. బట్ ఇప్పుడు కమిటీ కుర్రాళ్ళు ఇస్ అ స్మాల్ బడ్జెటెడ్ ఫిల్మ్. ఇట్ వాజ్ ఎ డెబ్యూ ప్రొడక్షన్ ఇన్ టు ఫీచర్ ఫిల్మ్స్. ఇట్ డిడ్ సూపర్ వెల్. కంగ్రాట్స్. సైమా కూడా వచ్చింది, కంగ్రాచులేషన్స్. సో అండ్ సడన్లీ యూ స్కేల్డ్ అప్ టు రాకాసా, విచ్ ఆబ్వియస్లీ due to income tax reasons we will not reveal the budgets.
సో వాట్ బడ్జెట్ నువ్వు రివీల్ చేసినా వాళ్ళు నా దగ్గరికి వచ్చి నాకు సంతాప సభలో కూర్చుంటారు తప్ప వాళ్ళు ఏం తీసుకెళ్ళలేరు. సో వాట్ గేవ్ యూ ద కాన్ఫిడెన్స్ టు స్కేల్ అప్ సడన్లీ వేర్ ఇలా ఒక 40 నిమిషాలు సెకండ్ హాఫ్లో విఎఫ్ఎక్స్ వర్క్ ఉండటం అండ్ ఆల్సో గోయింగ్ విత్ బిగ్ బడ్జెట్ విత్ డెబ్యూటాన్ డైరెక్టర్ విత్ సచ్ విఎఫ్ఎక్స్ వర్క్ అండ్ హెవీ బడ్జెట్? I always pretend like I have the confidence till I get it. So initially కథ విన్నప్పుడు it was నాకు స్టోరీ లెవెల్లో ఫస్ట్ నచ్చాలి సంగీత, ఎనీథింగ్. దెన్ స్టోరీ విల్ డిమాండ్ వాట్ ఇట్ వాంట్స్. Actors, music, whatever it is, VFX or whatever, makeup, prosthetic and all of that, the story will demand, right? Story lone fault undanko, then it doesn't make sense మనం ఎంత డబ్బులు పెట్టినా it's not going to be a accepted story. So story విన్నప్పుడు I felt like it was a novel point and I was very excited just for the point of it. Said okay, it's very nice. I think now let's see what the story wants. ఇప్పుడు దానికి ఏం కావాలో చూద్దామని చెప్తే మెల్లమెల్లగా అన్నీ వచ్చి ఓహో ఓకే మనం చాలా ఎర్లీగా కమిట్ అయ్యామని. బట్ స్టిల్ యాజ్ ఇట్ కెప్ట్ బిల్డింగ్, రైట్, యాజ్ ఇట్ వెన్ ఆల్ ద హెచ్ఓడి స్టార్టెడ్ కమింగ్, అందరూ టుగెదర్ రాగానే ఇట్ ఫెల్ట్ చాలా ధైర్యం వచ్చింది నాకు. దట్ ఈస్ వెన్ మై కాన్ఫిడెన్స్ బిల్ట్. కథ మీద ఆబ్వియస్లీ ఐ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ మాన్సా, హౌ షీ రోట్ అండ్ ఆల్ ఆఫ్ దట్. బట్ యాజ్ ఇన్ వెన్ మురళీ గారు కేమ్, or రాజు గారు కేమ్, or రామాంజనేల్ గారు కేమ్, విష్ణు కేమ్, యూ జాయిన్డ్ అండ్ అనుదీప్, ఎవ్రీ వన్. దట్ ఈస్ వెన్ మై కాన్ఫిడెన్స్ గ్రూ, సేయింగ్ ఓకే వీఆర్ మేకింగ్ సంథింగ్ గుడ్, నాట్ జస్ట్ తలలో కాదు మన పనిలో కూడా వీఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్. తలలోనే నేను చేసేస్తాను, యువర్ హెడ్ క్లౌడ్స్లో ఉంటే ఇక్కడ పోతుంది. ఐ ఫెల్ట్ లైక్ మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఇట్ హ్యాస్ టు బి పుట్ ఇన్ వర్క్ ఆల్సో. అండ్ my confidence is my team. That's it. Nothing else. And our confidence is Niharika garu. ఇవన్నీ కలిపితే రాకాస.